ప్రతివారు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. స్వేచ్ఛ అంటే ఏంటో మనకు తెలీదు. పూర్వం ఉమ్మడి కుటుంబాలుండేయి. అందులో పెద్దలందరూ పిల్లలకి నైతిక విలువలు చెప్పేవారు. ఒక ఏజ్ వారేమో ఇంటి పనులు కలిసిమెలిసి చేసుకునేవారు. కుటుంబంలో అలా పనులు పంచుకుంటూ కలిసిమెలిసి చేసుకుంటూ కుటుంబాలన్నీ దిగ్విజయంగా నడిచాయి. తర్వాత కుటుంబాలు విడిపోయి ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే ఏంటో తెలియకుండా ఉంది. అలాగే మన దేశాలు కూడా అలాగే అయినాయి. దేశం నుంచి రా పా దేశాలన్నీ విడిపోయినాయి. బంగ్లాదేశ్ అని, పాకిస్తాన్ అని అలా అయి విభజన జరిగింది. తర్వాత మళ్ళీ రాష్ట్రాల విభజన. ఇప్పుడు మళ్ళీ సి గ్రామాలు ఇవన్నీ అలా విభజించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఐక్యత ఎక్కడా లేదు. ఇదొక రకంగా స్వేచ్ఛను కోరుకుంటున్నామని ప్రతి ఒక్కళ్ళు భాషాపరంగా, దేశ కాలాల పరంగా స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నారు. అసలు స్వేచ్ఛ అంటే ఏంటో తెలీదు. అలాగే మనం పేదవాళ్ళని, గొప్పవాళ్ళని మనం మనల్ని మనం మనల్ని మనం గొప్పవారుగా ఊహించుకుంటూ ఎవరితోనూ కలవకుండా ఒంటరివారం అవుతున్నాం. అంటే ఒంటరిగా ఉంటే మనం ఏమీ సాధించలేం. సంఘటిత నలుగురితో కలిసిమెలిసి ఏ పనైనా విజయం సాధించవచ్చు. మనలో ఉన్న 10 మందిలో ఉన్న శక్తిని సంఘటిత శక్తిని చేకూర్చుకొని మనం ఎంతటి ఘన విజయాన్నైనా సాధించవచ్చు. ఎన్నో లక్ష్యాలు చేరుకోవచ్చు. మనంతట మనం ఏమీ సాధించలేం. ఒకళ్ళది ఆశయం ఉంటే 10 మంది సహకరించి ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. మనం ఎవరితోనూ చేరక మనకు మనమే పెద్దవారని, గొప్పవారని, తక్కువ వాళ్ళని ఇలా విభజించుకుంటూ వెళ్ళి అందరి నుంచి మనకు మనమే వెలివేసుకున్నట్టుగా ఉంటున్నాం. దూరం నుంచి చూస్తున్నాం గానీ ఎవరితోనూ కలవలేం. అలాంటి పరిస్థితులు ఇప్పుడున్నాయి. ఎవరితోనూ ప్రేమగా ఉండలేం. అంతా మన మా మనకు మనమే అన్నట్టుగా ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్టు ఇప్పుడుంది పరిస్థితి. అలా కాకుండా కలిసి ఉంటే కలదు సుఖం అన్న రీతిగా పూర్వం జరిగేది. ఇప్పుడు కూడా అయి ఎప్పుడూ మారవు. మనం తీసుకోవటంలోనే ఉంది. కలిసి ఉంటే కలదు సుఖం. అది నిజంగా నిజం. అలాగే మన స్వేచ్ఛని ఏ విధంగా మనం స్వేచ్ఛను కోరుకుంటున్నాం? మనం మానసికంగా స్వేచ్ఛను కోరుకోవాలి. మన లోపల స్వేచ్ఛాయుతంగా మనం ఈ విషయాల నుంచి తప్పుకొని లోపల పరమాత్మతో కలవడానికి ఈ విషయాల నుంచి పక్కన పెట్టేసి మనం స్వేచ్ఛగా పరమాత్మను తెలుసుకోవటానికి స్వేచ్ఛాయుతంగా ఉండాలి కానీ, ఈ భౌతిక స్వేచ్ఛను కాదు. భౌతిక స్వేచ్ఛను అంటే అదే అది దీనికి సరిపడదు. ఆధ్యాత్మికతకి సరిపడదు. ఈ స్వేచ్ఛ అంటే ఈ ఈ చిన్న కుటుంబాల స్వేచ్ఛగా ఉంటాం. నాకు నేనే గొప్ప, నేను స్వేచ్ఛగా ఉన్నాను, ఎవరితోనూ కలవను. ఇలాంటి భావాలు కాదు కావాల్సింది. అందరితో కలిసేటప్పుడు కలవాలి. నలుగురితో పాటు అనేక విషయాల్లో మనం ఒక్కడే ఏమి సాధించలేం. ఎక్కడికెళ్ళినా నలుగురితో ఉండాలి. కానీ ఎక్కడ ఉన్నా మనతో మనం ఉండాలి. మనం స్వేచ్ఛగానే ఉండాలి. ఎక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటూ, మనల్ని మనంగా గుర్తించుకుంటాం. మనం ఎవరం అన్న భావనతో మనం ఉండాలి. ఇలాగ మనం ఎప్పుడైతే మనం ఇలా ఈ మార్గానికి రావాలంటే చివరికొచ్చి మళ్ళా ఆధ్యాత్మికతే. దాంట్లోనే మనకి ఇవన్నీ మనకు తెలియబడతాయి. ఆ బాటలో వెళ్ళినప్పుడే మనం ఇతరులని ఎలా చూస్తాం, మనల్ని మనం ఎలా చూసుకుంటాం. ఇతరుల యందు, మన యందు అందరూ ఆత్మ సంబంధీకులమే, ఆత్మ సమానులమే. ఆ విషయం తెలిసి ఎవరి యందు కూడా మనకి విభేదాలు రావు, తేడాగా ఉండదు. అందరం మనం కలిసిమెలిసి నడవలసిన వాళ్ళమే. పుట్టాక మనం అందరినీ కలుపుకుంటూ మనం వెళ్ళాలి అన్న భావాలు పెంచుకుంటే, మనతో పాటు నలుగురు చేరినప్పుడు వారికి కూడా ఇవే భావాలొస్తాయి. ఇలా మనలో వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న 10 మందిలో ఇలాంటి భావాలొస్తాయి. అలాగే మన గ్రామంలో వస్తాయి. మన దేశంలో వస్తాయి. ఇప్పుడున్న యుద్ధాలన్నీ ఎందుకొస్తున్నాయి? అందరూ ఒకప్పుడు కలిసి ఉన్న వాళ్ళమే కదా! అలా విడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈర్ష్య వచ్చి ఇలా మారణాయుధాలేసుకొని ఒకరినొకడు హతమార్చుకునే రోజులొచ్చినియి. అలా కాకుండా ఏకమై ఉంటే ఎంత శక్తి, ఎంత బావుంటది. అవన్నీ నాకు అనిపిస్తది. మనం అవి నిజంగా కలేమో మరి అలా కలిసి ఉంటాం. అలా కాకుండా నిజంగానే మనం కలిసి ఉంటే కలదు సుఖం. 10 మందితో చేరి ఆనందం కూడా 10 మంది నుంచే తీసుకోవాలి. ఆనందం మనలో ఉంది. మన నుంచి ఆనందాన్ని ఇతరులకు పంచితే ఇంకా రెట్టింపవుతది. 10 మంది పంచుకుంటే ఇంకా చాలా చాలా రెట్టింపవుతది. ఇలా మనలో ఉన్నదాన్ని పెంచుకుంటూ ఇతరులకు పంచిపెడుతూ మనం ఆనందంగా ఉందాం. చుట్టుపక్కల ఉన్న వారందరినీ ఆనందంలో ఉంచుదాం. అందరూ కలిసిమెలిసి ఉందాం. స్వేచ్ఛగా అంటే స్వేచ్ఛకు అర్థం అంటే ఇదే. ఆనందంగా ఉండటమే స్వేచ్ఛ.
స్వేచ్ఛ అంటే మనం ఒక్కళ్ళం ఉండి కష్టాలతో, బాధలతో లేకపోతే సంతోషం లేకుండా దిగాల మొఖాలతో ఉంటాం స్వేచ్ఛ కాదు. మనమేంటి ఆనందంగా ఉన్నవాళ్ళు మంచి తేజస్సుగా ఉంటారు. మంచి నవ్వు మొఖంతో ఉంటారు. హర్షమైనటువంటి మొఖాలతో ఉంటారు. చిరునవ్వుతో ఉంటారు. అలా ఉందాం. అది ఆరోగ్యం. మానసిక ఆరోగ్యమే ఆరోగ్యానికి మూలం. అలా మనసుని ఆరోగ్యంగా ఉంచుకుందాం. చెడు వైపు వెళ్ళకుండా మనలో ఆనందం వైపు తిప్పుకొని మన అందరం బాగుందాం. సరేనా? రేపు ఇంకో విషయం మాట్లాడుకుందాం.